హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ వీక్లీ రీడింగ్. మార్చ్ 2 నుంచి మార్చ్ 8 వరకు మీ యొక్క ఈ వీకెండ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్లో ఎటువంటి ఆబ్స్టికల్స్ వస్తున్నాయి, ఒకవేళ వచ్చినా సరే వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మీ యాక్టివిటీస్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పినవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, రీజనేట్ కాకపోవచ్చు. అండ్ నేను చెప్పిన వరకు చాలా వరకు మీకు రీజనేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈ వీడియోని ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ దాదాపు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి మార్చ్ 2 నుండి మార్చ్ 8 వరకు ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్. చూస్తున్న వ్యూవర్స్కి మార్చ్ 2 నుంచి మార్చ్ 8 వరకు వీకెండ్ ఎలా ఉండబోతుంది, హెల్త్, వెల్త్, కెరియర్, లవ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 ప్లీజ్. సండే టు సాటర్డే ఎలా ఉండబోతుంది యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ మై గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. Okay, this Sunday strength. Okay, Monday, oh the sun card, lovely. Tuesday, oh 10 of cups, great. Wednesday, Page of Cups. Okay, Thursday, oh 3 of Swords. And Friday, King of Pentacles. And Saturday, 4 of Cups. And bottom of the deck, Page of Pentacles. ఓకే ఓకే గాయస్, ఈ వైక్ చూసుకున్నట్లయితే చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. మీ మూడ్ అనేది చాలా స్వింగ్ అవుతుంది. ఒక మినిట్లో చూసుకున్నట్లయితే మీరు చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు, ఇంకో నెక్స్ట్ మినిట్ వచ్చేసరికి చాలా నెగిటివ్ అయిపోతారు. మూడ్ అనేది చాలా ర్యాపిడ్ మూమెంట్లో మీ యొక్క మూడ్ అనేది చాలా చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. ఈ యొక్క వీక్ చూసుకున్నట్లయితే ఓవరాల్ వీక్ ఎమోషనల్ సపోర్టెన్స్ అనేది లేదు. మీ యొక్క ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ తరపున అవ్వచ్చు. ఫ్రెండ్స్ తరపున చాలామంది మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయినట్లయితే. మీ యొక్క సిచ్యువేషన్ చూసి మీ యొక్క లవర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు రిలేషన్షిప్లో మీకు విలువ ఇవ్వట్లేదు. ఇవాళ లవర్ అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. లవర్స్ ఓకే, చాలా సపోర్ట్ అనేది తక్కువగా ఉంది అన్ని వైపుల నుండి. మీరు చాలా యాంగ్జైటీకి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు, పాజిటివిటీ మీ లైఫ్లో లేదు. ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే కాకపోతే మేజర్ ఆర్కానే 2 కార్డ్స్, సన్ అండ్ స్ట్రెంగ్త్. బట్ ఇక్కడ మీ లైఫ్లో ఇవి లేవు, ఇవి మిస్ అయ్యాయి. పాజిటివిటీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, అలాగే హ్యాపీనెస్ అని, ఫైనాన్స్, ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ ఆపర్చునిటీస్ని మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు. లేకపోతే అవి మీకు పనికిరాని ఆపర్చునిటీస్, అంటే మీకు యూజ్ కాని ఆపర్చునిటీస్ అవి. ఈవెన్ ఫస్ట్ సండే తీసుకుందాం, కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్. మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో మీరు గెయిన్ చేయాలనుకుంటున్నారు. వర్క్ పరంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది, ఫోకస్ అనేది ఉంది. కానీ ఆ ఫోకస్ అనేది పదే పదే ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది, ఫోకస్ తప్పిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని చేయలేకపోతున్నారు కరెక్ట్గా. ఫోకస్ అనేది లేదు మీ లైఫ్ మీద. మీకే ఈరోజు చేద్దాం, రేపు పొద్దునకి వచ్చేసరికి ఏం చేద్దాంలే, ఇలా ఉండకూడదు. స్ట్రెంగ్త్, ఫుల్ కాన్ఫిడెన్స్తో మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. అండ్ డివైన్, మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటారో నేను ఎలాగైనా చేయాలి, చేస్తాను అని, సో ఆటోమేటికల్లీ డివైన్ మీకు హెల్ప్ చేస్తుంది, మీ ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క స్ట్రెంగ్త్ని మీ యొక్క యాక్నిస్టార్స్ మీకు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు మీకు ఏదో ఒక రూపంలో. So anyway, clarify this card, universe, please. Please clarify the strength card. Please clarify the strength card, universe, please.
చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది. అండ్ సండే స్ట్రెంత్ కార్డ్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 8 of swords. And next one, 5 of wands. Oh my god. Okay, king 9 of pentacles. Yes, నేను ఇప్పుడే చెప్పాను. ఫైనాన్షియలీ చాలా స్టక్ పొజిషన్లో ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్. ఈ వీకెండ్ ఫైనాన్షియలీ బయట నుంచి రావాల్సిన డబ్బు రావట్లేదు, లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ పరంగా మీకు డబ్బు రావట్లేదు. ఈవెన్ జాబ్ చేస్తున్నారు, జాబ్ పరంగా శాలరీ అనేది తక్కువగా ఉంది, దాంట్లో మీరు చేస్తున్న జాబ్తో సాటిస్ఫాక్షన్ అనేది మీకు లేదు. ప్రమోషన్ కావాలనుకుంటున్నారు, ప్రమోషన్ కూడా రావట్లేదు జాబ్లో. సో 9 of Pentacles పొజిషన్కి చేరాలనుకుంటున్నారు. అంటే మీ యొక్క ఫ్యామిలీని మీరు ఆనందపరచాలనుకుంటున్నారు, హ్యాపీనెస్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీరు కూడా హ్యాపీని పొందాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మీ లైఫ్లో మీరు అనుకుంటున్న హ్యాపీనెస్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే లేదు. ఏదో ఉండాలనుకుంటున్నారు, బట్ రియల్ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో లేదు. అది పొందాలనుకుంటున్నారు. ద సన్ కార్డ్. సో హార్డ్ వర్క్ అయితే చేయండి. ఈ పొజిషన్లో ఉన్నట్లయితే ఈ పొజిషన్లోకి ఎప్పుడు రాలేరు. అందుకే ముందు పొగాడి ఇది వచ్చింది. మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్లో ఉంచుకోవద్దు. మీ ఎవరు చూడండి, ఒకరి జీవితాన్ని ఒకరు వచ్చి సరిదిద్దలేరు. మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోగలరు. యు ఆర్ గుడ్ ఎనఫ్. ప్లీజ్ రిమైండ్ ఇట్ వర్డ్స్, మాక్ మై వర్డ్స్. మీ జీవితాన్ని మార్చుకోగలిగే శక్తి మీలోనే ఉంది. ఇంకెవరో వచ్చి మీ జీవితాన్ని మార్చారు. సో మిమ్మల్ని ఈ పొజిషన్లో అయితే ఉంచుకోవద్దు. ఈ పొజిషన్ నుండి బయటికి రండి. అండ్ నెక్స్ట్ 5 of wands. మీలో మీరే సంఘర్షణకు గురవుతున్నారు. ఇది జరుగుతుందా, జరగదా, ఏమవుతుందో, ఏదైతే ఏమవుతుందా, వాళ్ళు బాధపడతారా, నేను ఎవరైనా బాధ పెడుతున్నానా. సో అలాంటి సిచ్యువేషన్స్ వదిలేయండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ గైస్, లిజన్ టు యువర్ ఇన్నర్ ఇంట్యూషన్. మీ యొక్క ఇంట్యూషన్ ఎప్పుడు మీకు తప్పుడు గైడ్ చేయదు. మీకు ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీలో యాక్చువల్లీ ఇక్కడ బయట వాళ్ళతో సంఘర్షణ కాదు, మీతో మీకే సంఘర్షణ లోపల. సో ఈ సంఘర్షణని బయటకు వచ్చేయండి. అలా వచ్చినట్లయితే ఈ యొక్క పొజిషన్కి మీరు చేరుకుంటారు. 9 of Pentacles, బ్యూటిఫుల్ కార్డ్. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ పెట్టికల్సే. సంపాదించుకున్నది, ఎర్న్ చేసింది ఈమె తన యొక్క ఎఫర్ట్స్తో, తన యొక్క ప్రయత్నాలతో. సో మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే మీరు ఈ పొజిషన్ నుండి బయటికి రావాలి. ఈ పొజిషన్లో ఉండి ఏదైనా మీరు పనిని చేపట్టినా ఆ పని అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఆ గొడవల్లోకి వెళ్ళిపోతుంది, సంఘర్షణలోకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఎనర్జీ అంతాను, మీరు ఉపయోగించిన ఎనర్జీ అంతా. సో కూల్ మైండెడ్తో మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు ఏవైనా ఎఫర్ట్స్ చేసినట్లయితే తప్పకుండా ఈ పొజిషన్కి చేరుకుంటారు. సండే మీకు వస్తున్న కార్డ్స్ ఇవి. సండే మీకు ఇలా ఉండబోతుంది. ఓకే. అండ్ మండే చూసుకున్నట్టయితే ద సన్ కార్డ్, పాజిటివిటీ కార్డ్. యాక్చువల్లీ ఇక్కడ సన్ కార్డ్ అనేది జాయ్, హ్యాపీనెస్ని తెలియజేస్తుంది, సక్సెస్ని తెలియజేస్తుంది. బట్ ఇక్కడ మీ లైఫ్లో లేనిదే ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే. యాక్చువల్లీ మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, సక్సెస్ లేదు, జాయ్నెస్ లేదు. సో అది మీరు కావాలనుకుంటున్నారు. అది కావాలి అనుకున్నట్లయితే ఈవెన్ ఇక్కడ కష్టపడాలి. స్టక్ పొజిషన్లో మిమ్మల్ని మీరు ఉంచుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఓవరాల్ బాటమ్ ఆఫ్ ద డెక్, పేజ్ ఆఫ్ పెట్టికల్స్. యాక్చువల్లీ ఇది న్యూ ఓపెనింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ని తెలియజేస్తుంది. ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయినట్లయితే, ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వేరే ఇతర ఇంకేదైనా కేటగిరీస్ అవ్వచ్చు, మీరు అక్కడ లాక్ అయిపోయినట్లయితే ఆ లాక్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి డోర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఈవెన్ సపరేషన్ అవ్వచ్చు, నో కాంటాక్ట్ అవ్వచ్చు, ఈవెన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, లైఫ్ పార్ట్నర్, వాట్ ఎవర్, న్యూ ఆపర్చునిటీస్ అనమాట. న్యూ డోర్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి, అంటే ఫ్రెష్ స్టార్టింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ పొజిషన్ నుండి బయటకు వస్తారో ఈ పొజిషన్ అనేది మీకు ఆ డివైన్ అనేది డోర్స్ అనేవి ఓపెన్ చేస్తుంది, న్యూ డోర్స్. ఓకే. అండ్ ద సన్ కార్డ్. ఓకే, మండే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. మండే ద సన్ కార్డ్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. ఈరోజు మనం చేసే ఎఫర్ట్సే మన ఫ్యూచర్ని బాగుపరుస్తుంది. సో ప్లీజ్ ఈరోజు మీరు స్టక్ పొజిషన్లో ఉండదు. ఎస్, క్వీన్ ఆఫ్ పెట్టికల్స్. యా.
And the next one, Six of Wands. Yes, థ్యాంక్ యూ సో మచ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్, వండర్ఫుల్. ఇప్పుడే చెప్పాను మీకు, మీ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ని మీరు పొందుదాం అనుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న హ్యాపీనెస్ కాదు మీకు. సో రియల్ హ్యాపీనెస్ని మీరు పొందుదాం అనుకుంటున్నారు మీ లైఫ్లో. సో అలా అనుకున్నట్లయితే మీరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయందే మీరు లైఫ్లో ఈ సక్సెస్ని మీరు పొందలేరు. 6 ఆఫ్ వాండ్స్. ఇది ఈ యొక్క హార్ట్స్ అనేది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, డివైన్ టూల్ అనమాట, ఒక రకంగా చెప్పుకోవాలనుకున్నట్లయితే. సో మీ డివైన్ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ని చేరుకుంటారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ ఆన్ యువర్ సైడ్. ఇప్పుడు వరకు అదృష్టం మీ చెంత లేదు, అదృష్టం కూడా మీ చెంతకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీ యొక్క స్టక్ పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చినప్పుడు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మీరు విక్టరీని సాధిస్తారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియలీ స్టక్. ఫైనాన్షియలీ మీరు ఆర్థిక పరిస్థితులు మీకు బాగోలేదు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదు కాబట్టి మీరు ప్రయత్నం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. అండ్ నౌ, ఇప్పటి నుండి యూనివర్స్ మీతో తోడుగా ఉంది. యూనివర్స్ ముందు కూడా మీతో తోడుగా ఉంది. బట్ లక్ ఆన్ యువర్ సైడ్. ఇప్పటి వరకు అదృష్టం మీకు చేయందించలేదు. సో ఇప్పుడు అదృష్టం కూడా మీకు చేయందిస్తుంది. తప్పకుండా మీరు ఈ పొజిషన్కి చేరుకుంటారు. ఈ పొజిషన్కి కూడా చేరుకుంటారు. సక్సెస్ అనేది లభిస్తుంది. మీరు దేనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు తప్పకుండా. ఈవెన్ రిలేషన్షిప్లో కూడా హ్యాపీనెస్ లేదు చాలామందికి. చూస్తున్న వ్యూవర్స్, ఆ రిలేషన్షిప్లో కూడా మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ రిలేషన్షిప్లో కూడా మీకు ఒక రకమైన విజయాన్ని సాధిస్తారు, విక్టరీని సాధిస్తారు. ఒక స్టెబిలిటీ వస్తుంది మీ యొక్క రిలేషన్షిప్లో. సో మీ యొక్క పేరెంట్స్ ఏదైతే ఫ్యామిలీ సపోర్ట్ లేదో, ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు అందిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. పేరెంట్, మీ ఇంట్లో అమ్మగారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు. సో ఎవరైతే ఒక లీడ్లో ఉన్నారు, అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాన్నమ్మ, తాతయ్య, ఇలాంటి వాళ్ళు ఎవరు, మావయ్య, బాబాయ్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్లీ అబెండెంట్ అవ్వడానికి, ఇప్పుడు ప్రజెంట్ మీరున్న స్టక్ పొజిషన్ నుండి బయటకు రావడానికి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో డోంట్ వరీ, ప్లీజ్ బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ కూల్. ఎప్పుడైనా మనం కూల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న డెసిషన్ అనేవి 100% వర్క్ అవుతాయి. వేగంగా మనం ఏదైనా మన లైఫ్లో డెసిషన్ తీసుకున్నట్లయితే అవి ఫ్లాప్ అవుతాయి. ఈవెన్ 10 ఆఫ్ పెంటికల్స్, మంగళవారం. హ్యాపీనెస్, ఫ్యామిలీ హ్యాపీనెస్. కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు, లవర్స్, ఎస్పెషల్లీ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ వైఫ్. కొంతమంది ఇక్కడ సంతానం కావాలనుకుంటున్నారు, పిల్లలు పుట్టలేదు. సో వాళ్ళకి బేబీ కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఎవరైతే బేబీ గురించి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి బేబీ కన్సీవ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ మే టు జూన్ మధ్య వాళ్ళకి బేబీ కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్యామిలీలో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అండ్ రిలేషన్షిప్లో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు తగాదాల్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, నో కాంటాక్ట్లో లేరు, సపరేషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళైతే మీ లైఫ్లోకి మళ్ళీ హ్యాపీనెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ మీ యొక్క పార్ట్నర్ నుంచి మీకు కాల్ యా మెసేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక లాంగ్ కన్వర్జేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈవెన్ ట్యూస్డే మనం క్లారిఫై దిస్ కార్డ్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ క్లారిఫై దిస్ కార్డ్. 10 ఆఫ్ కప్స్. చూస్తున్న వేసుకి క్లారిఫై చేయండి ఈ కార్డ్కి ప్లీజ్. యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై ఏంజల్స్, థ్యాంక్ యూ. ద హై ప్రిస్టెస్, ఎగ్జాక్ట్లీ. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ద డెత్ కార్డ్. ఓకే, నేను ఇప్పుడే చెప్పున్నాను. యాక్చువల్లీ ద హై ప్రిస్టెస్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. బయట వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అవన్నీ వదిలేయండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు దేన్నైనా ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. లేని పక్షంలో సక్సెస్ అవ్వలేరు. ద హై ప్రిస్టెస్, మీలో ఉన్న ఇన్నర్ క్వాలిటీస్, ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ అనేది ఉంటుంది.
వచ్చింది. సో ఆ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు ఏదైనా ఎఫర్ట్స్ చేస్తే తప్పకుండా మీరు సాధిస్తారు. అండ్ మీ యొక్క చాలామంది ఇక్కడ శివుడిని పూజించే వాళ్ళు ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్. కొంతమంది హనుమంతుని పూజిస్తున్నారు, కొంతమంది దుర్గాదేవికి భక్తులున్నారు, కొంతమంది బాబాని ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడ బాబా సాయిబాబా, షిరిడి సాయిబాబాని పూజించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆయన నుంచి ఎక్కువగా పిక్ అవుతుంది. సో బాబా ఏం చెప్తారు? శ్రద్ధ, సబూరి అంటారు. పేషెన్స్‌తో ఉండండి. ఫెయిత్ ఉంచండి. అంటే భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. తప్పకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి. మిగతాది నా పైన బాణం వేసినట్లయితే నేను చూసుకుంటాను. సో మంత్ర చాటింగ్ చేయండి. రోజు మంత్ర జపం చేయండి. మెడిటేషన్ చేయండి. దానివల్ల మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అందుకే ద హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది. అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, న్యూ థింగ్స్, న్యూ ఐడియాస్. మీ మైండ్ని షార్ప్ చేయండి. మీలో ఉన్న క్వాలిటీస్ని ఇంకా నైపుణ్యం, మీలో ఉన్న ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో, ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో దాన్ని ఇంకా షార్ప్ చేయండి. స్కిల్స్ని ఇంకా పెంపొందించండి మీరు. అండ్ కొంతమంది లైఫ్లో, కొంతమంది ఫ్యామిలీలో కొన్ని గొడవలు వచ్చాయి ఈ మధ్య. కొంతమంది చూస్తున్న వీడియోస్ అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఒకరికైనా అవ్వచ్చు, లేకపోతే ఇద్దరికైనా అవ్వచ్చు. ఇది రీసెంట్గా మీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, గొడవలు అయ్యాయి మీ గురించే. ఈవెన్ హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. మీ యొక్క లైఫ్ గురించి అవ్వచ్చు, మీ యొక్క లవ్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క కెరియర్ గురించి అవ్వచ్చు. కొన్ని గొడవలు అయితే అయ్యాయి ఇంట్లో. ఏంటిలాగా ఇప్పుడు ఇంతేనా, నీ లైఫ్ గురించి నువ్వు పట్టించుకోవా, అది ఇది బ్లా బ్లా బ్లా. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ డెసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు ఖాళీ టైం, మీ దగ్గర జాబ్ లేదు. కొంతమందికి ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్, మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటో మీరు ఎదగండి. మీలో చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. యు ఆర్ వెరీ వెరీ క్రియేటివ్ పర్సన్స్. ఇక్కడ చూస్తున్న వ్యూస్లో కొంతమంది మీ యొక్క స్కిల్స్ని ఇంకా ఇంకా డెవలప్ చేయండి. ఇది ఖాళీ టైంని వినియోగించుకోండి. చూడండి, ఖాళీ టైంని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఖాళీ టైంని వృధా చేయకండి. ఈ డివైన్ మీకు ఇస్తున్న ఒక ఛాన్స్ ఇది. ఈ టైంలో మీలో ఉన్న బుక్స్ చదవండి, లేకపోతే సోషల్ మీడియాలో చూడండి, కొత్త కొత్త వీడియోస్ చూడండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. మీ యొక్క స్కిల్స్ని ఇంకా 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 డెవలప్ చేయండి. ఓకే. ద డెత్ కార్డ్ ఏం చెప్పను. డెత్ కార్డ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది. మీ లైఫ్లో చాలా చాలా బిగ్ చేంజెస్ రాబోతున్నాయి. బిగ్గెస్ట్ చేంజెస్ రాబోతున్నాయి. మీరు ఊహించలేరు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఇన్ ఏ పాజిటివ్ వే, నెగిటివ్ వే కాదు, ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఏదైతే మీరు ఇప్పుడు మీ లైఫ్లో సక్సెస్ఫుల్, జాయ్, హ్యాపీనెస్ ఇవన్నీ పొందాలి అనుకుంటున్నారో, ఫైనాన్స్, సో తప్పకుండా అవి పొందాలి. ఎలా పొందాలి? మీ లైఫ్లో ఈ రీబర్త్, ఈ డెత్ అనేది అయినప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అవకాశాలు ప్రజెంట్ అయితే కొంతమందికి ఫెబ్ లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. వాళ్ళ కొత్త కొత్త చేంజెస్ వచ్చాయి, పవర్ఫుల్ చేంజెస్ వచ్చాయి. కొంతమందికి ఈ యొక్క మార్చ్ ఫస్ట్ వీక్ మధ్యలో చేంజెస్ రావచ్చు వాళ్ళ లైఫ్లోకి. తప్పకుండా వస్తాయి కూడా. ఓకే. తప్పకుండా మీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ని మీరు ఇస్తారు. ఎలాగా? మీ ఎఫర్ట్స్తో, మీరు చేస్తున్న ప్రయత్నాలతో. అందుకని ఇక్కడ హై ప్రిస్టెస్ వచ్చింది, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, మంగళవారం. అండ్ బుధవారం చూసుకున్నట్లయితే పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్ అనేది ఎమోషన్స్కి సంబంధించింది. కప్స్ అనేవి యాక్చువల్లీ ఎనర్జీ అనేది. సో ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్ పరంగా ఉన్నారో, పేజ్ ఆఫ్ కప్స్, మీ పార్ట్నర్ నుండి మీకు మెసేజ్, కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈవెన్ సెకండ్ మ్యారేజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఇక్కడ. అంటే మీరు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఒప్పుకోరు. అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇక్కడ. సో సెకండ్ మ్యారేజ్కి అయితే 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు. అండ్ లవ్ రిలేషన్షిప్ అయినట్లయితే కొన్ని తగాదాలు రావచ్చు, కొన్ని గొడవలు రావచ్చు. బట్ వాట్ ఎవర్, ఏదేమైనా సరే మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు. అంటే మీ యొక్క రిలేషన్షిప్లో ఏవైతే ఇంత కొన్ని గొడవలు అయ్యాయి, మీ రిలేషన్షిప్లో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి మీకు మధ్య, మీ పార్ట్నర్కి మీకు మధ్య, ఆ మనస్పర్ధలు అనేవి తొలిగిపోతాయి. చూడండి, ఇక్కడ ఈగో పనికిరాదు. ముందు నేను కాల్ చేయాలా, తను కాల్ చేస్తే బాగుంటుంది కదా, తను కాల్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ ఈగో పనికిరాదు. ఈగో వల్ల రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మీ యొక్క రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీ పార్ట్నర్కి మెసేజ్ అయినా, కాల్ అయినా చేయండి. మీలో ఉన్న, అంటే మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోండి. కమ్యూనికేట్ క్లియర్లీ.
ఓకే. కొంతమంది ఫ్యామిలీతో కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీలో మాట్లాడుకోవట్లేదు సరింగా. సో, వాళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మనస్పర్ధలు ఎప్పుడైనా ఎలా తొలుగుతాయంటే మాట్లాడుకున్నప్పుడు. ఇరు పక్షాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ తప్పులు వీరు చెప్తారు. మీరు తప్పులు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినవి మీరు తెలుసుకుంటారు. మీరు చెప్పినవి వాళ్ళు తెలుసుకుంటారు. సర్దిద్దుకుంటారు. ఒక అండర్‌స్టాండింగ్‌కొస్తారు. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి తప్పించి గానీ, ఏది మాట్లాడకుండా చేయకుండా వాటంతట అవే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంటే అది కరెక్ట్ కాదు. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. Please clarify this card, universe. Please clarify this card, Page of Cups. Oh, page 4 of Wands. Okay, okay. 5 of Swords and Page of Wands. ఎస్, తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ గురించే కొన్ని గొడవలు అవుతున్నాయి. ఎందుకు? మీరు ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా లేరు కాబట్టి. సో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పక్కాగా. సెకండ్ మ్యారేజ్ కోరుకున్న 50% ఛాన్సెస్ అన్నాను. ఎందుకంటే 5 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు కదా. అండ్ కొంతమంది నెగిటివ్ పర్సన్స్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్స్ గైస్. అండ్ ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, అందరి లైఫ్లో మీరు మంచి వాళ్ళు అయిపోరు. కొందరు లైఫ్లో చెడ్డ వాళ్ళు అవుతారు, కొందరు లైఫ్లో మంచి వాళ్ళు అవుతారు. సో అందరి దృష్టిలో నేనే మంచివాడిని అవ్వాలి. సో షోయింగ్ వద్దు. నేను మంచివాడిని, నాకు ఇన్నొచ్చు. ఓకే, మీలో ఆ క్వాలిటీస్ ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ ఎదుటివారికి ప్రూఫ్ చేసుకునే అవసరం లేదు ప్రతి ఒక్కరి దగ్గర. సో ఆ పనిని మానుకోండి. మీ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీ మధ్య మనస్పర్ధల్ని మీరు క్లియర్ చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ అనేది బాగుపడుతుంది. మీ యొక్క పర్సన్ మీ పట్ల మీరు కూడా ఒక డెసిషన్కి తీసుకోగలరు. కరెక్ట్ అయిన డెసిషన్కి రాగలరు మీరు. అండ్ టోటల్లీ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. లైఫ్లో హ్యాపీనెస్, హార్మనీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ 3 ఆఫ్ స్వార్డ్స్. గురువారం 3 ఆఫ్ స్వార్డ్స్. ఇవి చెప్పాను. ఈ యొక్క పొజిషన్ వల్ల మీలో ఈ యొక్క వీక్ అయిన చాలా చెప్పాను, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. బయట వాళ్ళు అనే మాటలు వినాల్సి ఉంటుంది, పొరుగింటి వాళ్ళ మాటలు వినాల్సి ఉంటుంది, పక్కింటి మాటలు వినాల్సి ఉంటుంది. ఈవెన్ మీ ఫ్రెండ్స్ మీరు అనే తక్కువ చేసి మాట్లాడుతుంటారు, అవి వినాల్సి ఉంటుంది. ఈవెన్ లైఫ్లో మీరు ఏదైనా పాస్ట్లో ఏదైనా ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా అవ్వచ్చు, లవ్ ఇష్యూస్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, వాటితో మీరు స్ట్రగుల్ అవుతున్నారు, బాగా యాంగ్జైటీకి గురవుతున్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ 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 పాస్ట్ వదిలేయండి. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు అవ్వబోయే దాని గురించి ఆలోచించండి. అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. సో అవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి. అవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి. ఓకే. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. Please clarify this card 3 of swords. Please, please, please. Oh my God. 2 of wands, Knight of cups and 9 of cups. Yes, wish fulfillment. చెప్పాను ఇదివరకే, పాస్ట్లో మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మీరు ఆ విష్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. ఎందుకు? కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఫ్యామిలీ ఇష్యూస్ సపోర్ట్ లేదు, రిలేషన్షిప్లో సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఎక్కడా సపోర్ట్ లేదు మీకు. సో దానివల్ల మీరు బాగా హర్ట్ అయ్యారు. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ప్లీజ్ అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. ఇంకో వేవ్ ఉంది మీకు. ఒక గేట్ మూసుకుపోయింది, ఇంకో గేట్ అయితే ఉంది. దీని గురించి ఆలోచించండి. దీని గురించి ఆలోచించినట్లయితే నైట్ ఆఫ్ కప్స్, ఎమోషన్స్ అందులో మీరు మునిగి తేలుతున్నారు. పాస్ట్లో అయిపోయిన దాని గురించి మీరు ఆలోచించుకున్నట్లయితే మీరు ముందుకు వెళ్ళలేరు. మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లాన్ మీద ఫోకస్ చేసుకుని ఉండాలి. కొంతమంది ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు లవ్ పరంగా. నా లవ్కి నేను సెకండ్ ఛాన్స్ ఇస్తాను, నా పాస్ట్ మళ్ళీ నేను పాస్ట్లో నా ఎక్స్ మళ్ళీ తిరిగి నాకు దగ్గరికి రావాలి, నాకు పెళ్ళి కావాలి, నేను మంచి పనిష్ని డిజర్వ్ చేస్తాను,
టాక్సిక్ రిలేషన్షిప్ని నేను మెయింటైన్ చేయను, కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు మీరు. బట్ ఇప్పటికీ కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు, అదే పర్సన్స్తో డీల్ చేస్తున్నారు. సో ఏమవుతుంది అక్కడ? హార్ట్ బ్రేక్ అవుతుంది, విష్ అనేది ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది? సో అందుకే అలాంటి పర్సన్స్ని మీరు డీల్ చేయడం వల్ల మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ కాలేదు పాస్ట్లో. సో పాస్ట్ గురించి ఆలోచించకండి, ప్రజెంట్లో ఆలోచించండి, ప్రజెంట్ టెన్స్లో ఉండి ఆలోచించండి. అప్పుడే మీ యొక్క విషెస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు. ఈవెన్ థర్స్డే కొంచెం మీ లో పొజిషన్లో ఉంటారు, పాతవన్నీ ఆలోచిస్తారు. మీ యొక్క పాస్ట్ సిచ్యువేషన్, లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ యొక్క బిజినెస్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని కించపరచవచ్చు, వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు థర్స్డే చూసుకున్నట్లయితే. అండ్ ఫ్రైడే కింగ్ ఆఫ్ పెట్టికల్స్, ఫైనాన్షియల్ స్ట్రక్, ముందు చూపు లేదు. కొన్ని కొంతమంది ఇక్కడ మనీని వేస్ట్గా ఇన్వెస్ట్ చేశారు, దేనిలో ప్రాఫిట్ అనేది లేదు. అండ్ మీ యొక్క ఎమోషన్స్ని వేస్ట్ చేశారు ఒక రాంగ్ పర్సన్ మీద. మీరు 100% ఇచ్చారు మీ తరపు నుండి, బట్ ఆ పర్సన్ మీకు 100% అయితే ఇవ్వలేదు తన వైపు నుండి. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. కింగ్ ఆఫ్ పెట్టికల్స్, please clarify this card universe, please clarify this card. Okay, page of cups, yes. The lovers, yes, exactly. And the fool. ఏదైతే పాస్ట్లో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మీ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని. కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మీ యొక్క పార్ట్నర్ మీతో రిలేషన్షిప్లో ఉండి కూడా థర్డ్ పార్టీని మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీ పర్సన్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, ఆబ్స్టికల్స్ని ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో. లవ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కొన్ని రిలేషన్స్ పరంగా, ఫ్రెండ్షిప్ పరంగా. సో ఏదైతే మీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలో ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎవరి దగ్గర నుండి మీకు లభించలేదు చూస్తున్న వ్యూవర్స్. ద లవర్స్, మోస్ట్ ఆఫ్లీ మీ యొక్క లవర్స్ ఎవరైతే మీరు ప్రేమించారో, రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ నుండి మీకు ప్రేమ అనేది దక్కలేదు, ఆ పర్సన్ నుండి మీకు సపోర్ట్ అనేది లేదు. సో నా ఈ యొక్క పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చి ఈ యొక్క పొజిషన్కి మీరు రావాలి అంటే మీ లైఫ్లో ద ఫుల్ న్యూ బిగినింగ్స్, కొత్తగా మీ లైఫ్ని న్యూ స్టార్ట్ చేయండి. గతంలో ఏం జరిగిందో మర్చిపోండి. సో ఎప్పుడైతే మీరు దీన్ని మర్చిపోతారో, ఈ ఫేస్ని మర్చిపోతారో, ద ఫుల్ న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కొంతమంది లైఫ్లో న్యూ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ సింగిల్స్, మీ లైఫ్లోకి న్యూ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ రిలేషన్షిప్లో మీరు డీల్ చేస్తున్నట్లయితే, లవర్స్ అయినట్లయితే, హస్బెండ్ వైఫ్ అయినట్లయితే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది పెరుగుతుంది, అండర్స్టాండింగ్ అనేది వస్తుంది మీ ఇద్దరి మధ్య. ఎందుకు? కన్వర్జేషన్ వల్ల. పేజ్ ఆఫ్ కప్స్, ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినట్లయితే మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు గొడవలు అనేవి సాల్వ్ అయిపోతాయి. ఓకే సో ద న్యూ ఫుల్. అండ్ ఫైనాన్షియలీ మీకు డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. అండ్ లవ్ పరంగా కూడా మీకు న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈవెన్ పాస్ట్ కావాలంటే పాస్ట్ వైపు మీరు వెళ్ళచ్చు, న్యూ కావాలనుకుంటే న్యూ వైపు మీరు అడుగులు వేయచ్చు. ఓకే, న్యూ పర్సన్ కావాలి అనుకున్నట్లయితే అండ్ ద లాస్ట్ వన్ సాటర్డే, 4 of cups, distract. Oh my god guys, oh my god, ప్లీజ్ అయిపోయిన దాని గురించి ఆలోచించకండి, గతంలో జరిగిన దాని గురించి ఆలోచించకండి, ఏది పోగొట్టుకున్నారో వాటి గురించి ఆలోచించకండి. భగవంతుడు మీకు ఇక్కడ ఏమి ఇస్తున్నాడో దాని గురించి ఆలోచించండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ భగవంతుడు డివైన్ మీకు కల్పిస్తుంది. కొంతమందికి నెంబర్స్, రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి ఫెదర్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, కొన్ని సంకేతాలు లభిస్తున్నాయి. కానీ మీరు డివైన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీస్ మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, పొందలేకపోతున్నారు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రివార్డ్స్. మీరెంతో కష్టపడ్డారు, మీరెంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ని ఇప్పుడు మీకు భగవంతుడు మీకు ఆ రివార్డ్ ఇస్తున్నారు, బట్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే, 9 of wands and ఓకే నేను ఈ కార్డు తీసుకుంటాను.
Okay, next, please clarify this card, universe. Okay, the Empress and the Nine of Swords. మీరు ఈ పొజిషన్లో ఉన్నట్లయితే ఓకే, నేను అర్థం చేసుకుంటాను. మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 9 of Wands, చాలా చాలా ప్రయత్నాలు చేసి అలిసిపోయారు లైఫ్లో, ఇంకా ఏమీ లేదు అని అనుకుంటున్నారు. బట్ నా దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నాల వల్లే కదా మీకు ఇప్పుడు ఈ రివార్డ్ అనేది లభిస్తుంది. బట్ ఏదీ లేదు, ఇంకా నా జీవితంలో అంతా అయిపోయింది, దేవుడు కూడా సహాయం చేయడు, ఎవరు లేరు అనుకుంటున్నారు. బట్ కాదు, దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ఈ పొజిషన్లో ఉండొద్దు. ఈ పొజిషన్లోకి మీరు వెళ్ళిపోయారు. 9 of Swords. ఈ పొజిషన్లోకి యాంగ్జైటీ, ఆందోళనకు వెళ్ళిపోయారు. ఏది జరగట్లేదు లైఫ్లో, ఏమనుకుంది అనేసి. బట్ కాదు, ఈ పొజిషన్కి మీరు చేరుకోగలరు. అది ఎప్పుడు భగవంతుడు ఇస్తున్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పకుండా ఈ పొజిషన్కి చేరుకోగలరు. ద ఎంప్రెస్, నేను ఇక్కడ చెప్పాను బేబీ కన్సీవ్ చేయాలనుకుంటున్నారు ఎవరు. సో తప్పకుండా బేబీ కన్సీవ్ చేసే అవకాశం ఉంది May to June మధ్య. ఓకే ఓకే గైస్, అండ్ గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ అయిపోతుంది, ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ అయిపోతున్నారు ఈ వీక్కి సంబంధించి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఈ వీక్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు, చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఈ వీక్ ఏం గైడెన్స్ అయిపోతున్నారు. ప్లీజ్ గైడెన్స్ యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, కాంప్రమైజ్. అన్ని సిచ్యువేషన్లు ఒకేలాగా ఉండవు, కొన్ని వాటికి కాంప్రమైజ్ అయ్యి లైఫ్లో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఏదైనా కోరుకున్నారు, ఒక విషయం ఉంది, అది ఇప్పుడే నెరవేరాలంటే కాదు, కొంత సమయం పడుతుంది దానికి. సో దాన్ని నాకు ఇప్పుడే కావాలని గొడవ పెట్టద్దు, మొండిపట్టు పడ్డద్దు. బట్ ఇప్పుడు మీకేం లభించిందో దాంతో కాంప్రమైజ్ అవ్వండి. ఈవెన్ మీ లైఫ్లో మీరు ఏదైతే అడుగుతున్నారో దానికంటే మించి మీకు రావచ్చేమో. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, చూస్ న్యూ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో మీరు వెళ్తున్నారో దానిలో మీకు ప్రాఫిట్ అయితే లభించట్లేదు చాలామందికి, బట్ దాన్నే పట్టుకున్నారు. బట్ నా అలా కాదు, కొత్తగా ఆలోచించండి, న్యూ క్రియేటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. వేరే వెళ్ళండి. యు ఆర్ రెడీ. ఎస్, భగవంతుడు ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ మీకు ఏంజల్స్ కూడా చెప్తున్నారు, యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉన్నట్లయితే నేను మీరేం కోరుకుంటున్నా అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్, నో నీడ్ టు వరీ. ఎస్, మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, టేక్ యాక్షన్. ఆలోచించినంత మాత్రం ఏమీ పనులు కావు, ఆలోచించిన దాన్ని అమలుపరిచినట్లయితే లైఫ్లో సక్సెస్ అనేది అవుతుంది. ఎప్పుడు యాక్షన్ మోడ్లో ఉండాలి. ఓకే, ఇది ఈ వీక్కి సంబంధించిన రీడింగ్, అండ్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను గైస్. అండ్ చాలా ఈ యొక్క ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా స్ట్రెస్ని దూరం చేయాలో కూడా మీకు ఇది గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియోని మీరు 666 ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఏంజల్ సో మచ్, థ్యాంక్ యూ ఏంజల్ సో మచ్ అని కామెంట్ చేయండి. ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.